మాఘపురాణము 10వ అధ్యాయము. రుక్షకాయను బ్రాహ్మణ కన్య వృత్తాంతము. పూర్వము భృగుమహాముని వంశమునందు రుక్షకాయను కన్య జన్మించింది. దినదినాభివృద్ధి పొందుచూ ఉంది. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను. రుక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తి భావంతో ఇల్లు విడిచి గంగానదీ తీరమునకు పోయి ఆశ్రమము నిర్మించుకుని శ్రీమన్నారాయణుని గురించి తపస్సు ప్రారంభించెను. ఆ విధముగా చాలా సంవత్సరములు ఆచరించటం వల్ల అనేక మాఘస్నానములు ఫలము దక్కెను. ఆమె మనోవాంఛ ఈడేరు సమయం దగ్గర పడినది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకొని చుండగా ప్రాణములు విడిచెను. ఆ రోజు చాలా సంవత్సరములు వైకుంఠమునందే ఉండి తర్వాత బ్రహ్మలోకమునకు పోయెను. ఆమె మాఘమాస ప్రతిఫలము కలిగిన పవిత్రురాలు అగుటచే బ్రహ్మదేవుడు ఆమెని సత్యలోకంలో దేవకార్యములు తీర్చుటకు అప్సరా స్త్రీగా చేసి తిలోత్తమ అను పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలములో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఓయి మీకేమి కావలయునో కోరుకొనుము అని అనగా, స్వామి, మాకు ఇతరుల వలన మరణము కలగకుండునట్లు వరమిమ్ము అని వేడుకొనగా, బ్రహ్మ అటులనే ఇచ్చితిని అని చెప్పి అంతర్ధానమయ్యను. బ్రహ్మదేవుని వల్ల వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులను మహాగర్వము కలిగి దేవతలను హింసించిరి. మహర్షుల తపస్సునకు భంగము కలిగించుచుండిరి. యజ్ఞయాగాది క్రతువులలో మల మాంస రక్తాదులు పడవేసి ప్రజలను నానా భీభత్సవములు చేయుచుండిరి. దేవలోకమునకు దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని, మహానుభావ, సుందోపసుందులచే మాకు మీరిచ్చిన వరములతో గర్వము కలవారై తపస్సాలురను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్ము అందరినీ తరిమి చెరసాలలో పెట్టి నానా భీభత్సవం చేయుచున్నారు. కాన వారి మరణమునకు ఏదైనా ఉపాయం ఆలోచించమని ప్రార్థించిరి. బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమని పిలిచి, అమ్మాయి, ఈ సుందోపసుందులను రాక్షసులకు ఇతరుల వల్ల ఎవరి వల్ల మరణము కలగదని వరమిచ్చి ఉన్నాను. వారు వరగర్వంతో చాలా అల్లకల్లోలము చేయుచున్నారు. కాన నీవు పోయి నీ చాకచక్యముతో వారికి మరణమును కలుగునట్లుగా ప్రయత్నించుము అని చెప్పాను. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యమునందు ప్రవేశించెను. ఆమె చేత వినపట్టుకుని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసముల సమీపంలో తిరుగుచుండెను. వీణానాదము ఆమె మధురము గానమును విని ఆ దానవ సోదరులు అటు ఇటు తిరుగునట్లు ఆమెని అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుండిరి. నన్ను వరింపుము అని తిలోత్తమను ఎవరికి వారు బ్రతిమాలసాగిరి. అంతటా ఆ తిలోత్తమ, ఓ రాక్షసాగ్రసులారా, మిమ్ములను పెండ్లి ఆడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి ఎడల సమాన ప్రేమతో ఉన్నాను. కానీ ఇద్దరిని వివాహం ఆడుట సాధ్యము కానిది. కాన నా కోరిక ఒకటి ఉన్నది. అది ఏమనగా, మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను సొంతం కాగలను అని చెప్పాను. ఆమె మాటలకు సుందోపసుందులకు పౌరుషములు వచ్చినవి. మీసములు మెలిపెట్టి, నేను బలవంతుడు అనగా నేను బలవంతుడనని ఇద్దరు తొడలు కొట్టుకొనిరి, రుద్దుకొనిరి, మల్ల యుద్ధము చేసిరి. ఇక వారిద్దరికి పట్టుదల వచ్చి గదలు పట్టిరి, ముద్గరాలనెత్తిరి, దెబ్బకు దెబ్బ కొట్టుకొని చుండిరి. వారి పోరాటము 2 పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉన్నది. మేఘాలు ఉరిమినట్లుగా అరుచుచు భయంకరముగా యుద్ధము చేసిరి. గదాయుద్ధము తర్వాత కత్తులు దూసిరి. ఆ కత్తి యుద్ధములో ఒకరి ఖడ్గము మరొకరికి తగిలినందున ఇద్దరు తలలు తెగి కింద పడినవి. ఇద్దరు చనిపోయిరి. తిలోత్తమను దేవతలు దీవించిరి. ఆమె బ్రహ్మ కడకు పోయి జరిగినదంతా తెలియపరచగా బ్రహ్మ సంతోషించి, తిలోత్తమ, నీవు మంచి కార్యము చేసితివి. నీ వలన సుందోపసుందులు మరణించిరి. నీకు బలము వచ్చుటకు కారణము నీవు చేసి ఉన్న మాఘమాస వ్రతఫలమే. కాన నీవు దేవలోకమునకు వెళ్ళుము. దేవతలు నిన్ను గౌరవిస్తారు. అచట అప్సరసల కంటే నీవే అధికురాలు అగుదువని చెప్పి పంపించెను.